చూస్తున్నాం. కట్టుకున్న భార్యే కాలయముడైపోయి భర్తను హతమార్చింది. ఏం తెలియనట్టుగా అమాయకురాలుగా నటించి అక్కడి నుంచి తుర్రుమని పారిపోయింది. ఈ ఘటన మేఘాలయలో చోటు చేసుకుని మేఘాలయలో హనీమూన్ కపుల్ సంబంధించినటువంటి అంశంలో ఒక బిగ్ ట్విస్ట్ నెలకొంది. వీరిద్దరికి పెళ్ళైన చూడండి, ఆ విజువల్స్ చూస్తున్నారు కదా, చాలా క్లియర్ గా ఫస్ట్ నుంచి ఈ విషయాన్ని మీకు కొంత అర్థమయ్యే రీతిలో చెప్పాలనుకుంటున్నాను. సో ఇక్కడ కనిపించేటువంటి ఆ అమ్మాయి పేరు సోనం, ఆయన పేరు రఘువంశీ, రాజా రఘువంశీ. అయితే ఆ వివాహ సందర్భంలో కూడా కొంత ఇబ్బందికరంగా ఒక బలవంతపు వివాహంలానే కనబడుతోంది. అక్కడ ఉన్నటువంటి పెళ్లిని చేసేటువంటి పంతులు కూడా నవ్వమని చెప్పిన నవ్వడం లేదు. చాలా బిగుసుకు పట్టుకపోయి కూర్చుంది. ఏమాత్రం తన ఒంట్లో తన దగ్గర ఒక పెళ్లి చేసుకుంటున్న ఆనందం కానివ్వండి, లేకపోతే ఏదీ లేదు. చాలా బిగుసుకుపోయి కూర్చుంది. అలానే చాలా కోపంగా, గంభీరంగా, ఆగ్రహంతో ఉన్నట్టుగానే ఉంది. ఏమాత్రం నవ్వడం లేదు. అయితే ఆ రోజు తర్వాత హనీమూన్ అని చెప్పి ఈ నెల మే 22న మవల్కియాట్ విలేజ్ దగ్గరికి వెళ్ళిపోయారు. మేఘాలయ వెళ్ళారు ఈ జంట. మేఘాలయలోని మవల్కియాట్ విలేజ్ లోకి వెళ్ళిపోయి 300 స్టెప్స్ ఎక్కి నాన్ గ్రియాట్ అనేటువంటి ఒక లివింగ్ రూట్ బ్రిడ్జెస్ ని వారంతా అక్కడికి ఎక్కారు, అధిరోహించారు. దే స్పెండ్ దట్ నైట్. ఆ రోజు మే 22న అక్కడే గడిపారు. ఆ తర్వాత వారంతా కూడా నెక్స్ట్ డే మార్నింగ్ ఒక బైక్ తీసుకొని రెంటల్ బైక్ ద్వారా అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నారు. అయితే మే 22న ఆ జంట అక్కడికి వెళ్ళిపోయి ఒక హోటల్లో రూమ్ బుక్ చేసుకొని అక్కడే ఉండిపోయారు. మే 23కి వచ్చేసరికి వారి యొక్క కాంటాక్ట్ కుటుంబం నుంచి దూరం అయిపోయింది. ఏమాత్రం కాంటాక్ట్ లేదు, కుటుంబానికి అందుబాటులో లేరు, ఎక్కడున్నారు తెలియడం లేదు, ఎక్కడికి పోయారు తెలియడం లేదు, ఇదంతా ఏం తెలియడం లేదు. కానీ ఆఖరికి వస్తే మే 27 వరకు కూడా ముఖ్యమంత్రి వరకు వెళ్ళింది, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి వరకు వెళ్ళింది ఘటన. వీళ్ళందరూ కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు. సో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి వెళ్తే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కాస్త మేఘాలయ ముఖ్యమంత్రి కోనార్డ్ సంగ్మాతో మాట్లాడుకొచ్చారు. సో అక్కడ మాట్లాడి ఎప్పటికప్పుడు ఈ విషయం పైన ఆరా తీస్తూ ఉన్నారు. ఏం జరిగిందో తెలియలేదు, అసలు ఎక్కడికి వెళ్ళారో కూడా అర్థం కావడం లేదు. ఈ నేపథ్యంలోనే జూన్ 2న రాజా రఘువంశీ యొక్క మృతదేహం లభించింది. మేఘాలయ ప్రాంతంలోని రాజా రఘువంశీ మృతదేహం లభించింది. వైల్ ద సర్చ్ ఆఫ్ హిస్ వైఫ్, ఆ భార్య కనబడలేదు. అయితే చివరిగా వాళ్ళు ఎప్పుడైతే బైక్ రెంటల్ తీసుకొని ఒక కేఫ్ దగ్గర నుంచి వాళ్ళ ప్రయాణం స్టార్ట్ చేశారో అక్కడ చూస్తున్నప్పుడు ఆ సదరు మహిళ ఎవరైతే భార్యగా చెప్పబడతారో సోనం ఉందో, ఈ సోనం అనే మహిళ తన ఒంటి పైన వైట్ కలర్ ఒక టీ షర్ట్ ధరించింది, జర్కిన్ లాంటి ఒక టీ షర్ట్ ధరించింది. అయితే ఆ మృతదేహం ఎక్కడైతే పడి ఉందో రాజా రఘువంశీ భర్త మృతదేహం పడి ఉన్న చోట భార్య యొక్క టీ షర్ట్ లభ్యమైందట, వైట్ కలర్ జర్కిన్ లాంటి టీ షర్ట్ లభ్యమైంది. వెంటనే అక్కడికి వెళ్ళినటువంటి పోలీసు అధికారులు ఏమనుకున్నారంటే ఎవరు దుండగులు ఇక్కడికి వచ్చి ఆ భార్య పైన అత్యాచారం చేసి ఆ భార్యని హతమార్చి లేకుండా భార్యని కిడ్నాప్ చేసి భర్తని చంపేస్తారేమో అనేటువంటి అనుమానం వ్యక్తం చేశారు. అలా వెళ్తూ ఉండగా జూన్ 2న మృతదేహం లభించిన నేపథ్యంలో మొదటిగా అనుమానించిన విధానం ఇది. ఇక జూన్ 4 వచ్చేసరికి జూన్ 4న ఆ టీ షర్ట్ని స్ట్రిప్ ఆఫ్ మెడిసిన్, ఆ టీ షర్ట్లో కొన్ని మెడిసిన్స్ కూడా ఉన్నాయట. సో ఆ మెడిసిన్స్ని ఏ పార్ట్ ఆఫ్ ద ఎల్ఈడి స్క్రీన్ ఆఫ్ ఏ మొబైల్ ఫోన్ సంబంధించిన ఒక ఎల్ఈడి స్క్రీన్ని ఇవన్నీ కూడా ఆ టీ షర్ట్లో వాళ్ళు తీసుకున్నారు. సో జూన్ 2న వాళ్ళ ప్రయాణం స్టార్ట్ అయింది. అప్పటి నుంచి వాళ్ళు ఫ్యామిలీతో కాంటాక్ట్ లేరు. మే 23 నుంచే ఫ్యామిలీతో కాంటాక్ట్ మిస్ అయింది. వాళ్ళు మిస్ అయ్యారనే వార్తని తరచూ ఎప్పటికప్పుడు పోలీసులు వారి కోసం వెతుకులాట మొదలుపెట్టారు. జూన్ 2 విషయానికి వస్తే మృతదేహం లభించింది. మృతదేహం దగ్గర ఒక టీ షర్ట్ ఉంటే ఆ టీ షర్ట్లో ఒక మొబైల్ ఫోన్కి సంబంధించి విడి భాగాలు, ఎల్ఈడి స్క్రీన్, మొబైల్ ఫోన్ టచ్ స్క్రీన్ ఉంటుంది కదా, ఆ డిస్ప్లే కనిపించిందట తన టీ షర్ట్లో. ఒక స్మార్ట్ వాచ్ కనిపించింది. తర్వాత ఒక స్ట్రిప్ ఆఫ్ మెడిసిన్స్ కనిపించాయి ఆ టీ షర్ట్లో. ఇవన్నీ కూడా మహిళ ధరించేటువంటి ఒక వైట్ టీ షర్ట్. ఆ తర్వాత 6వ తేదీన ఎక్కడిది, అసలు వీళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు ఏంటి అనే విషయాన్ని వాళ్ళంతా పోలీసులు కొంత పరిశీలిస్తుండగా వీళ్ళంతా స్టార్ట్ అయింది ఒక కేఫ్ దగ్గర నుంచి, రెంటల్ బైక్ ద్వారా ఆ కేఫ్ దగ్గర నుంచి వాళ్ళంతా స్టార్ట్ అయిపోయారు ఇద్దరు కూడా. సో ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళిపోయారని చెప్పి 6వ తేదీన సీసీటీవీ ఫుటేజ్ బయటపడింది. సో ఈ సీసీటీవీ ఫుటేజ్ ఆధారితంగా వైట్ టీ షర్ట్ ఎవరిది అన్నప్పుడు తన భార్యనే వైట్ టీ షర్ట్ మాత్రం నిర్ధారించుకున్నారు. సో అప్పటివరకు వాళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారో కూడా తెలియదు. ఒక మృతదేహం లభించింది, మృతదేహం దగ్గర వైట్ టీ షర్ట్ ఉంది, వైట్ టీ షర్ట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఎప్పుడైతే 6వ తేదీన సీసీటీవీ ఫుటేజ్ని పోలీసులు పరిశీలించారో ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఈ మొత్తం విషయాలు కూడా ఆ పోలీసులకు అర్థమయ్యాయి. ఆ తర్వాత విచారణ ఇంకా వేగవంతం చేశారు. కట్ చేస్తే జూన్ 9న కట్ చేస్తే ఈ సదరు మహిళ అంటే ఈ రోజు ఈ మహిళ ఉత్తరప్రదేశ్ గజీపూర్ ప్రాంతంలో పట్టుబడింది. మరి నిజంగా భర్త చనిపోయి ఉంటే, ఎవరైనా తనని ఇబ్బందులకు గురి చేసి ఉంటే తను పారిపోకుండా ఉండాల్సింది, పోలీసులకు సమాచారం ఇవ్వాల్సింది. కానీ ఈ రోజు తనని ఉత్తరప్రదేశ్ కాశీ ప్రాంతాల్లో తను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్లోని గజీపూర్ ప్రాంతాల్లో వారణాసి గజీపూర్ ప్రాంతాల్లో
తను అక్కడ తిరుగుతూ ఉండగా ఈ మహిళని, ఈ సదరు అమ్మాయిని అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే తన వయసు కూడా 24 ఏళ్లే. సోనం రఘువంశీ 24 ఏళ్ళటువంటి ఈ అమ్మాయి అక్కడ ఉత్తరప్రదేశ్ దగ్గర గాజీపూర్ దగ్గరకు వచ్చింది. విచారించగా విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. తానే ఒక ముగ్గురిని హైర్ చేసుకుంది ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వారంతా కూడా ఆ ముగ్గురి ద్వారా ఈ భర్తని హతమార్చే ప్రయత్నం చేసింది. ముగ్గురిని కాంట్రాక్ట్ కిల్లర్స్ని హైర్ చేసుకుంది. ఆ కాంట్రాక్ట్ కిల్లర్ సహాయంతోనే ఈ రకమైనటువంటి ఒక దారుణానికి పాల్పడింది. భర్త పాలిట యముడిలా మారింది ఆ సదరు మహిళ. చూడండి, ఇక్కడ హనీమూన్ కని వెళ్ళారు. నిజంగా ఇష్టం లేకపోతే నాకు వివాహం వద్దని చెప్పాలి, కానీ వివాహం చేసుకునేటువంటి సమయంలో కూడా చాలా ఇబ్బందికరంగా తనకు కనిపించింది. తన భర్తతో ఏ మాత్రం కూడా కలివిడిగా లేదు, మొహం మీద నవ్వు లేదు. చాలా బాధ, ఆవేదన, ఆగ్రహం మొత్తం కూడా తన మొహంలో కనిపించాయి. ఆ తర్వాత హనీమూన్ కోసం వెళ్ళినటువంటి రోజున మే 22 వరకు కూడా ఫ్యామిలీతో కాంటాక్ట్లో ఉన్నారు. అంతా సవ్యంగానే ఉంది. అక్కడ లివింగ్ రూట్ బ్రిడ్జ్ అనేటువంటి ఒక ప్రాంతానికి 300 స్టెప్స్ ఎక్కి అక్కడ ఒక నివాసం దగ్గర వారంతా ఉన్నారు. అక్కడ స్టే చేశారు ఒక హోటల్లో. ఆ తర్వాత మరుసటి రోజు మే 23న అక్కడ నుంచి ప్రయాణం స్టార్ట్ చేశారు. ఒక కేఫ్ దగ్గర నుంచి వారంతా బైక్ రెంటల్ తీసుకొని ఎక్స్ప్లోర్ చేయడం కోసం బయలుదేరారు. మే 27 వచ్చేసరికి ముఖ్యమంత్రి ఏకంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ విషయం పైన, ఈ సంఘటన పైన మేఘాలయ అధికారులతో మాట్లాడడం మొదలుపెట్టారు. ఒక అమ్మాయి అబ్బాయి కనిపించకుండా పోయారనేటువంటి విషయాన్ని అక్కడి మేఘాలయ అధికారులతో మాట్లాడుకొచ్చారు. ఆ తర్వాత మే 27 రోజున ముఖ్యమంత్రి మాట్లాడితే జూన్ 2న రాజా రఘువంశీ మృతదేహం లభ్యమైంది. ఆ మృతదేహం పక్కనే ఒక వైట్ కలర్ టీ షర్ట్ ఉంది. ఆ టీ షర్ట్లో ఒక ఎల్సిడి డిస్ప్లే, మొబైల్ ఫోన్కి సంబంధించి విడిభాగాలు ఉన్నాయి. ఆ టీ షర్ట్లోనే ఒక మెడిసిన్ స్ట్రిప్ ఉంది, ఇతరత్ర వాచెస్ అవన్నీ కూడా ఉన్నాయి. అయితే ఈ టీ షర్ట్ ఎవరిది? మరి రాజా రఘువంశీని చంపింది ఎవరు? అసలు తన భార్య సోనం ఎక్కడికి వెళ్ళిపోయింది? సోనం, ఇదే విజువల్ చూడండి, ఇదే ఆ విజువల్. తను తను వేసుకున్నటువంటి ఆ టీ షర్ట్ చూడండి, పైన లోపల కనిపిస్తుంది కదా వైట్ టీ షర్ట్. ఆ వైట్ టీ షర్టే పోలీసులకు లభించింది. ఆ వైట్ టీ షర్ట్లోనే మెడిసిన్ స్ట్రిప్స్ ఉన్నాయి, ఒక వాచ్ ఉంది, మొబైల్ ఫోన్కి సంబంధించి విడిభాగాలు ఉన్నాయి. ఈ ఘటన జరిగింది మే 23న. వారు ఎప్పుడైతే హోటల్లో స్టే చేశారో, హోటల్ నుంచి వేరే ప్రాంతానికి మూవ్ అవుతున్న సమయంలో ఆ హనీమూన్ ట్రిప్లో భాగంగా ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు ఒక కేఫ్ దగ్గర ఆగిపోయి ఆ లగేజ్ మొత్తాన్ని కూడా రెంటల్ బైక్లో వారంతా పెట్టేస్తూ ప్రయాణాన్ని ప్రారంభించారు. అయితే ఈ ఘటన ఎప్పుడు బయటపడిందంటే మే 6న, ఎప్పుడైతే మే 2న రాజా రఘువంశీ యొక్క మృతదేహం లభించిందో, ఆ లభించిన దగ్గర ఆ మహిళ యొక్క వేసుకున్నట్టు ధరించిన ఆ వైట్ టీ షర్టే పోలీసులు దొరికింది. ఆ తర్వాత మే 6న పోలీసులు చాలా క్షుణ్ణంగా రాజా రఘువంశీ ఇలా చనిపోయాడు అనేది ప్రతి ఒక్క విషయాన్ని ఆరా తీస్తూ ఉంటే పోలీసులకి ఈ సీసీటీవీ విజువల్ బయటపడింది. కట్ చేస్తే మే 9 అంటే ఈ రోజున ఉత్తరప్రదేశ్ గజీపూర్, వారణాసి ప్రాంతాల దగ్గర అర్ధరాత్రి 1 గంట సమయానికి ఈ మహిళ ఒంటరిగా అక్కడ కలే తిరగడం చూశారు పోలీసులు. వెంటనే అదుపులోకి తీసుకొని విచారిస్తే కాంట్రాక్ట్ కిల్లర్, నా భర్త నేనే చంపించాను, ఒక ముగ్గురికి నేను ముగ్గురికి డబ్బులు ఇచ్చి వారి చేత ఈ హత్య చేయించాను, నా భర్తను చంపింది నేనే అనే విషయాన్ని ఒప్పుకుంది సోనం. తనంతట తానే లొంగిపోయింది. పోలీసులు తనని విచారించగా తను చేసిన నిజాన్ని ఒప్పుకుంది. ఇప్పటివరకు ఎవరికైతే ముగ్గురిని కాంట్రాక్ట్ కిల్లర్స్ గా మార్చుకుందో ఆ ముగ్గురులో 2 కూడా పోలీసులు అయితే లొంగిపోయారు. పోలీసులు వారు అరెస్ట్ చేశారు. మరొక వ్యక్తి ఇంకా లొంగాల్సి